అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్ళే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో రెండే 2 షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఒకటి 150 వినయ్ ఉన్నాడు, అతను షూటింగ్ చేయటం. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాల్టేర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో ఉంచుతాడు, సరదాగా ఉంటుంది, వాళ్ళతో పని చేయడం అనేది ఒక పిక్నిక్ లాగా అంత ఎంజాయ్ చేసింది నేను ఈ సినిమాకి, మనశంకర వరప్రసాద్కి. ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే మధ్యలో ఎక్కడ రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం, అదేదో డల్గా ఉంటాం అని కాదు కానీ స్తబ్దతగా ఉంటాం. అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది, ఏ షూటింగ్ లేదో త్వరగా పెట్టమని చెప్పండి అనిల్ని అని సురేఖ అంటుంటే నేను నిజంగా అంటుంది అదే చెప్పాను. లాస్ట్లో షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే ఒక స్కూల్ విడిచేసి వేరే చోటికి ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతాప్పుడు తెలియని బాధ, తీపి బాధ ఒకటి మనసులో ఇదిగా ఉంటుంది. అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి. అందరూ లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పుకున్నాను. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చేయడం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి రైటింగ్ టీమ్కి, అనిల్ రావుపూడి అసిస్టెంట్లకి, ఏడీలకి, అసోసియేట్స్, అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా వాళ్ళు, వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం.